నమస్కారం గురుగారు. నమస్కారం యామిని గారు. గురుగారు ఇప్పుడు మనకి చాలా మంది అవధూతలంటూ ఉన్నారండి. హ్మ్. ఎక్కువగా చెప్తూ ఉంటారు మాణిక్యేశ్వరి మాత గురించి. హ్మ్. ఆవిడ కలియుగ దైవం అని కూడా అంటూ ఉన్నారు. అసలు ఆమె గురించి మాకు కొంచెం తెలియచేయాలండి. అమ్మగారి గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. హ్మ్. వారు కలికి అవతారమే, వారు ఇంకేం లేదు. ఇప్పుడు రాముడు వచ్చినప్పుడు కోతులు విన్నాయని చెప్పిన కదా, మరి అమ్మ వచ్చినప్పుడు భక్తులంతా కూడా విన్నారు కదా, మారారు కదా. కోట్ల మంది ఉన్నారు, ఒక్కరు కాదు. అమ్మ యొక్క భక్తులు విదేశాల్లో, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, విదేశాలు అన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అమ్మ దగ్గర మొక్కి, బొంబాయిలో ఒక అతను ఉన్నాడు, ఉంటే ఎన్నడూ చూడలే. అమ్మ ధ్యానంలో చూసి ధ్యానంలో పొయ్యి నువ్వు ఈడికి రా, యానగుందికి రా అని చెప్తే ఒక ఆయన వచ్చిండు. నా కళ్ళారా చూసిన నేను. హిమాలయాల్లో ఒక అతను ఉంటే ఈడికి రా నేను చెప్తా అంటే వచ్చాడు. అమ్మను దర్శనం చేసుకొని పోయాడు. నేను ఎక్కడనో నల్గొండలో పుట్టి పెరిగినటువంటి నేను ఉంటే అమ్మ నాకు దర్శనం ఇచ్చి రమ్మని చెప్పి వారి దగ్గర వచ్చాను. అట్లా వేల మంది అమ్మ దగ్గర తీసుకొని జ్ఞానం నేర్పింది. అటువంటి తల్లి బ్రహ్మంగారు ఎట్లా చేసిండో అమ్మ కూడా అట్లనే చేసింది. ఇప్పుడు తపస్సులో ఉన్నారు అమ్మ. అమ్మ పోలేదు. ఇప్పటికీ నీ కూడా ఓసారి నేను నల్గొండలో ఉండి చాలా బాధల్లో ఉండి నేను అమ్మ అని ఏడుస్తూ ఉంటే శబ్దాలు వినబడ్డాయి. రాములు ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ లేదా అని స్వయంగా నేను తప్పు చెప్పను, ఆ భగవంతుడే సాక్షి. ఇట్లా వినబడ్డాయి నాకు. అటువంటి తల్లి ఇప్పుడు తపస్సులో ఉన్నారు, లింగంలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోలే. నేను అమ్మ ఆ లింగంలో కూర్చున్న తర్వాత కూడా అమ్మ మాటలు విన్నాను. వారు మారుస్తున్నటువంటి వాతావరణ ప్రభావమే సత్యయుగం వస్తుంది, ధర్మయుగం వస్తుంది. మనం చెప్తే కాదది. ఇంతకుముందు చెప్పినాం కదా, రాముడు చెప్తే కోతులు విన్నాయి, కృష్ణుడు చెప్తే భక్తులు విన్నారు, వినని వాళ్ళని కథం చేసి. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, వీళ్ళిద్దరు బ్రహ్మంగారు, మాణిక్యేశ్వరి మాత. అట్లాగే భగవంతుడే స్వయంగా ఉత్తర భారతదేశంలో పుట్టడం జరిగింది. ఆయన కూడా చాలా చక్కగా అదంతా కూడా ఇచ్చేస్తున్నాడు, ఎన్నో వింతలు చూపెడుతున్నాడు. వారిని కూడా నేను చూశాను. వారు వచ్చారు, భూమి మీద ఉన్నారు, కలిగిపోవాలి. ఆ విధంగా వారి వల్లనే ఇదంతా జరుగుద్ది. మన భారతదేశానికి ఎటువంటి నష్టం కాదు. ఎన్ని బాంబులు వేయినా కానీ అవి నీళ్ళు అయిపోతాయి. ఈ హైదరాబాద్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. కృష్ణా గోదావరి మధ్య చాలా చక్కగా ఉంటుంది. పాపాత్ములు పోతారు, అయినా సరే వారణాసి అంతు మేమయం, వారణాసి నుంచి బాదామి ఏకమే రాజ్యం. బాదామి అంటే బెంగళూరు వరకు అవతల పోతుంది. మళ్ళా గౌతమం చైవ అక్కడ రామేశ్వరం వరకు కూడా నా యొక్క ఆధీనంలో ఉంటుంది. భక్తుల ఉద్ధరిస్తాను, కాపాడతాను. కర్మదంతా కూడా పోతుంది. 7 ఊర్లకు ఒక ఊరు, 7 దొడ్లకు ఒక దొడ్డి, 7 పుట్ల నల్లపూసలు భూమి మీద రాలుతాయి. జన నష్టం జరుగుద్ది, భక్తులు మాత్రం లూతరు. ఇది నిజం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు.